ఏళ్ల తరబడి విడిగా ఉంటున్నారు. ఒకరితో ఒకరికి ప్రేమ లేదు, కనీసం మాట్లాడుకోవడం కూడా లేదు. అయినా సరే చట్టం వాళ్లని ఇంకా భార్యాభర్తలుగానే చూస్తోంది. ఇలాంటి ఒక నిర్జీవ వివాహంలో చిక్కుకుపోయిన వాళ్ల గురించి ఈరోజు మనం లోతుగా చర్చిస్తున్నాం. వాళ్లందరి కోసం సుప్రీంకోర్టు ఇటీవల ఒక దారి చూపింది. శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ కేస్. ఇందులో ఇచ్చిన తీర్పు ఒక రకంగా చరిత్రనే చెప్పాలి. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక విడాకుల కేసు కాదు. దీన్ని మనం రెండు విభిన్నమైన సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక సంఘర్షణగా చూడాలి. ఒకవైపు చాలా కఠినంగా ఉండే మన వ్రాతపూర్వక చట్టం, అంటే హిందూ వివాహ చట్టం. మరోవైపు రాజ్యాంగం మనకందించిన న్యాయం అనే ఒక పెద్ద భావన. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడానికి సుప్రీంకోర్టు తనకున్న ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడింది. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 ఈ పదం ఈ మధ్య తరచుగా వింటున్నాం. అంటే చట్టంలో ఉన్న రూల్స్ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతోందని కోర్టుకు అనిపిస్తే ఆ రూల్స్ను పక్కన పెట్టి సంపూర్ణ న్యాయం చేయడానికి ఈ ఆర్టికల్ కోర్టుకు అధికారమిస్తుంది. అంతేనా? ఒక రకంగా ఇది సుప్రీంకోర్టుకున్న ఒక సూపర్ పవర్ లాంటిదా? అవును, ఆ పోలిక చాలా వరకు కరెక్ట్. చూడండి, చట్టం ఎప్పుడూ సమాజం కంటే ఒక అడుగు వెనకే ఉంటుంది. చట్టాలు మారడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆర్టికల్ 142తో సుప్రీంకోర్టు ఆ అంతరాన్ని తగ్గించి చట్టాన్ని ప్రస్తుత వాస్తవాలకు దగ్గరగా తీసుకువచ్చింది అన్నమాట. సరే, ఈ సంపూర్ణ న్యాయం అనేది వినడానికి బాగానే ఉంది. మరి ఆచరణలో ఈ తీర్పు ద్వారా కోర్టు ఎలాంటి కొత్త అధికారాలను వాడింది? ఉదాహరణకు, ఇద్దరూ ఒప్పుకుని విడాకులు తీసుకోవాలంటే 6 నెలలు ఆగాలి కదా, దాన్నిదేమన్నా మారుస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. ఈ తీర్పులో అది మొదటి ముఖ్యమైన అంశం. సాధారణంగా పరస్పర అంగీకార విడాకులకు 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. కానీ ఇక వీళ్లు కలిసే అవకాశమే లేదు అని కోర్టుకు బలంగా అనిపించినప్పుడు ఆ 6 నెలల నిరీక్షణను రద్దు చేసి వెంటనే విడాకులు ఇచ్చే అధికారం తమకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనవసరమైన కాలయాపనను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓ, ఇది చాలా పెద్ద మార్పు. అయితే ఇక్కడ నాకో సందేహం. ఇద్దరూ ఒప్పుకుంటే సరే, కానీ ఒకవేళ భాగస్వామిలో ఒకరు మొండికేసి విడాకులకు అస్సలు ఒప్పుకోకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడే ఈ తీర్పులోని అత్యంత విప్లవాత్మకమైన రెండో అంశం వస్తుంది. భాగస్వామిలో ఒకరు అంగీకరించకపోయినా సరే ఆ వివాహం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైంది అని కోర్టు బలంగా నమ్మితే విడాకులు మంజూరు చేయొచ్చు. దీన్నే ఇంగ్లీష్లో ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. విడాకులు కావాలంటే భాగస్వామిలో ఒకరిది తప్పు అని నిరూపించాలి. అంటే వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారనో లేదా ఇంకేదో కారణమో చూపాలి. అంతేనా? సరిగ్గా చెప్పారు. ఎవ్వరో ఒకర్ని దోషిగా నిలబెట్టాలి. కాని ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ఆ పాట పద్ధతి నుండి మెల్లగా దూరంగా జరుగుతోంది. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిదొప్పు అనేది ముఖ్యం కాదు. అసలు ఈ బంధం బతికే అవకాశం ఉందా లేదా అనేదే ప్రశ్న. ఏమాత్రం బాగుపడే అవకాశం లేని పెళ్లిని కేవలం చట్టం కోసం సజీవంగా ఉంచడం కూడా ఒక రకమైన మానసిక క్రూరత్వమే అని కోర్టు గుర్తించింది. నిజమే. అంటే విడాకులివ్వడమే కాదు, ఆ గొడవకు ఒక శాశ్వత ముగింపు పలకడం కూడా ముఖ్యమంటారా? ఎందుకంటే చాలా కేసుల్లో విడాకులతో పాటు వరకట్నం కేసులు, గృహహింస కేసులు కూడా ఉంటాయి. వాటి సంగతేంటి మరి? అద్భుతమైన పాయింట్. అదే ఈ తీర్పులోని మూడో కీలకాధికారం. సుప్రీంకోర్టు కేవలం విడాకులు మంజూరు చేయడమే కాదు, ఆ జంట మధ్య ఉన్న అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులను కూడా రద్దు చేసే అధికారం తమకుందని స్పష్టం చేసింది. అంటే సెక్షన్ 498A లాంటి కేసులు కూడా కొట్టేయొచ్చు. దీనివల్ల వాళ్ళు ఎలాంటి పాత గొడవలు లేకుండా జీవితంలో ముందుకు సాగడానికి ఒక అవకాశం దొరుకుతుంది. వింటుంటేనే చాలా ఉపశమనంగా అనిపిస్తోంది. అంటే ఇకపై ఎవరైనా సరే తమ బంధం సరిగ్గా లేదనుకుంటే సులభంగా విడాకులు తీసుకోవచ్చా? ఇది అందరికీ వర్తిస్తుందా? ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ అందుబాటులో ఉండే త్వరిత విడాకుల మార్గం అస్సలు కాదు. ఈ ప్రత్యేక అధికారం, అంటే ఆర్టికల్ 142 వాడే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఫ్యామిలీ కోర్టులకు గానీ హైకోర్టులకు గానీ లేదు. ఓకే, అంటే ఎవరైనా ఈ మార్గాన్నెంచుకోవాలంటే వాళ్ల కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి? అవును, ఇది చాలా సమయం, డబ్బుతో కూడుకున్న ప్రక్రియ. ఇది అందరికీ పరిష్కారం కాదు. కేవలం చాలా తీవ్రమైన కేసులకు, అంటే ఏళ్ల తరబడి విడిగా ఉండి మధ్యవర్తిత్వం కూడా ఫెయిల్ అయిన కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అర్థమైంది. కాబట్టి
అంతిమంగా ఈ తీర్పు సారాంశమేమిటంటే, కఠినమైన చట్టపరమైన నియమాల కంటే ఒక వ్యక్తి స్వేచ్ఛకు, వాళ్ల జీవితంలో ముందుకు సాగే హక్కుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్లకు ఇది నిజంగా పెద్ద ఊరట. అవును. అయితే ఈ చర్చ మనలో ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను మిగులుస్తుంది. చట్టంలో స్పష్టంగా రాయకపోయినా సరే, కోలుకోలేని విచ్ఛిన్నం అనే కారణం మీదట ఒక పెళ్లిని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉండాలా? ఇది న్యాయమూర్తులకు అవసరమైన స్వేచ్ఛను ఇస్తుందా, లేక వారి చేతికి మరీ ఎక్కువ అధికారం ఇచ్చినట్లవుతుందా? దీని గురించి ఆలోచించాలి.